నీతు చేసిన పనికి షాక్ అయిన శోభన. డబ్బుతో అన్ని కొనలేరు అని గడ్డి పెట్టి పంపిస్తుంది నీతు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రెస్టారెంట్ నా అల్లుడు వల్లే నడుస్తుంది. అందరు నా అల్లుడు వంటలు తిని గురించి మాట్లాడుకుంటున్నారు. నా అల్లుడు లేకపోతే ఈ రెస్టారెంట్ లేదు, నా అల్లుడు లేకపోతే ఇటువైపు ఎవరు రారు, ఈ రెస్టారెంట్ నాకు అమ్మేసే అని బ్లాంక్ చెక్ ఇస్తుంది శోభన. ఇది కేవలం రెస్టారెంట్ కాదు, డబ్బుతో అన్ని కొనలేదు, ఇంకోసారి ఇలాంటి ప్రపోజల్తో ఇటువైపు రాకండి అని వార్నింగ్ ఇస్తుంది నీతు. ఈ రెస్టారెంట్ మూతపడే రోజు వస్తుంది, అప్పుడు ఈ చెక్కు పనికొస్తుంది పెట్టుకొని శోభన అంటే ఈ చెక్కుని చించి పారేస్తుంది నీతు. ఇక మరోవైపు ఇంట్లో పనులు చేస్తున్న మీనా వద్దకు వచ్చి ముద్దులు కావాలంటూ సరసాలాడుతూ ఉంటాడు బాలు. ఎందుకు ఈరోజు ఇలా చేస్తున్నారు, ఎంత ప్రేమ పొంగుతుంది అని మీనా అడుగుతుంది. నువ్వే నా ప్రపంచం అంటూ డైలాగులు కొడుతూ ఉంటాడు బాలు. ఇంతలో బాలుకి తన కార్ సర్వీస్ ఇంకా కాలేదు అని ఫోన్ వస్తుంది. ఓహో అదే మ్యాటరు, అందుకే నా ఇంట్లో ఉంటూ నా చుట్టూ తిరుగుతూ ఇలా కబుర్లు చెప్తున్నారు అని మీనా అంటుంది. అంటే నీ మీద నాకు ప్రేమ లేదని అంటున్నావా అని బాలు అడుగుతాడు. మీకు నా మీద ఉన్న ప్రేమ గురించి తెలుసు, నన్ను ఓదార్చే ప్రేమ, నా అలసటను తీర్చే ప్రేమ అని మీనా అంటూ ఉంటుంది. నీపై నాకు ఆకాశమంత ప్రేమ ఉంది అని బాలు డైలాగ్ కొడుతుంటే ఇంతలో శృతి వస్తుంది. నిజంగానే ఆకాశమంత ప్రేమ ఉందా, ఏది చూపించు అని అడుగుతుంది. అది ఎలా చూపిస్తారని బాలు అడుగుతాడు. అన్నారు కదా చూపించండి అని మీనా కూడా అంటుంది. ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారా అని బాలు అంటాడు. ఇలాంటి డైలాగ్స్ అన్ని నేను సీరియల్లో చెప్తూ ఉంటాను, ఏదైనా కొత్తగా ఉంటే చెప్పు బాలు అని శృతి అంటుంది. ఇంతలో శృతికి ప్రొడ్యూసర్ నుంచి కాల్ వస్తుంది. డబ్బింగ్ సరిగా చెప్పడం లేదని అంటాడు. దీంతో శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాలు మీనా ఒకరికొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఇక కట్ చేస్తే రెస్టారెంట్లో అందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాడు రవి. మీకోసమే ఈ రెస్టారెంట్కి వస్తున్నామండి, మీరు చేసే వంటలు ఇష్టం, మా వాళ్ళని కూడా తీసుకుని వస్తామని రవి కస్టమర్లు అంతా చెప్తూ ఉంటారు. దీంతో రవి సంబరపడుతూ ఉంటాడు. ఇదంతా నీతు చూస్తూ శోభన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక రవిని పిలిచి వార్నింగ్ ఇస్తుంది రీతు. నువ్వు ఇక్కడ చెఫ్ అన్న సంగతి గుర్తుందా, ఇలా డైనింగ్లోకి ఎందుకు వస్తున్నావు, నీకు న్యూసెన్స్ చేస్తున్నావని నీతు గట్టిగా అడుగుతుంది. నీకు ఇక్కడ ఏం పని చేయాలనిపిస్తే చేయి, లేదంటే వెళ్ళిపో అని రవిని గట్టిగా అంటుంది నీతు. ఎందుకు, ఏమైంది, ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, ఒక చెఫ్గా ఫీడ్బ్యాక్ తీసుకోవడం తప్ప కాదు కదా అని రవి అంటాడు. వీరి మాటల కస్టమర్లంతా వింటూ ఉంటారు. మీ అత్త వచ్చి రెస్టారెంట్ కొంటానని బ్లాంక్ చెక్ ఇచ్చింది, ఇదంతా నీకు తెలియకుండానే జరిగిందా, ఇంకోసారి ఇలా చేస్తే బాగోదు అంటూ నీతో చెప్తుంది. నిజంగానే ఇదంతా నాకు తెలియదు అని రవి అంటాడు. ఏమో అదంతా నాకు తెలియదు, ఇంకోసారి మీ వాళ్ళు వస్తే బాగోదు అని చెప్పి వెళ్ళిపోతుంది. దీంతో రవి అందరి ముందు తలదించుకుంటూ ఉంటాడు. థ్యాంక్ యూ.